శ్రీ గురుభ్యో నమః. ఈ కాలంలో ప్రతి మాతృమూర్తులు కూడా పిల్లలకు అన్నం తినే ముందు కొన్ని మంత్రాలను నేర్పిస్తే వాళ్ళకేమంటే అన్నదోషం లేకుండా ఒక మంచి సంస్కారం అనేది ఏర్పడుతూ వస్తుంది. భోజనానికి కూర్చున్న తర్వాత అన్నం తినేందుకంటే ముందు అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర ఇది సంచింత్య యో భుంక్తే అన్నదోషో న విద్యతే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఈ మంత్రం చెప్పి పిల్లలు భోజనాన్ని ప్రారంభం చేసినారు అంటే ఆ అన్న దోషం అనేది వీళ్ళకి లేకుండా ఆ అన్నం నుంచి వీళ్ళకు ఒక సంస్కారం అనేది ఏర్పడుతూ వస్తుంది. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత శయార్తించ సుకన్యాంచ చ్యవనం చేంద్రమశ్వినౌ భోజనాంతే స్మరన్ చక్షు అంగుష్టాంబు వినిక్షిపేత్ అని భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కున్న తర్వాత మన బొటనవేలి అంగుష్టం ఈ బొటనవేలితో కళ్ళను రెండింటినీ కూడా ఈ విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఆ భోజనం యొక్క సరి అయినటువంటి పచన శక్తి అనేది మన శరీరంలో ఉత్పాదన అవుతూ వస్తుంది అనుకొని మనకు శాస్త్రం చెప్పినటువంటి మాట.